అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 17వ తారీఖు నవంబర్ నెల నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకుందాం. ఈ వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే రోహిణి నక్షత్రం నుంచి మఖా నక్షత్రం వరకు, విధియ తిథి నుంచి అష్టమి తిథి వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ఈ వారంలో గ్రహాల స్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్య బుధ గ్రహాలు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీన రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు సింహరాశి రోహిణి నక్షత్రం అంటే వృషభ రాశి నుంచి మొదలుకొని సింహరాశి వరకు ప్రయాణిస్తున్నారండి. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనం ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుని, ఈ సూర్యుడు మనకి ఈ వారం మారుతున్నాడు. ఆ మారటం కూడా వృశ్చిక రాశిలోకి మారాడు. దాని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయని తెలుసుకుంటూ thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. జాతకం తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు పంపించి 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను, ఏ సమస్యకైనా సరే. అలాగే దానికి తగినటువంటి గురుదక్షిణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, కుంభరాశి వాళ్ళకి 17వ తారీఖు నవంబర్ నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో చాలా పెద్ద మార్పు ఏంటంటే సూర్యుడు ఈ రాశి వాళ్ళందరికీ కూడా భాగ్యస్థితిలో 9వ ఇంట్లో ఉన్నవాడు దశమ స్థితికి వచ్చాడు. 10వ ఇంట్లో ఉండడం వల్ల సూర్యుడి వల్ల మంచి ఏం జరగబోతుందో కుంభరాశి వాళ్ళకి మనం తెలుసుకుందాం. ఈ వారం వారఫలంతో పాటు అదృష్టానికి సంబంధించినటువంటి గ్రహం ఏమిటి, అదృష్టం అంటే ఏమిటి, ఎలా ఉంటుందో ఈ రోజు కుంభరాశి వాళ్ళకు తెలియజేస్తాను. ఈ వారం అంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు విజయవంతంగా సాగుతాయి. మీ ప్రతిభ నలుగురికి చూపిస్తారు. మీ యొక్క తెలివితేటలు నలుగురు మెచ్చుకునేటువంటి విధంగా విందులు వినోదాలు పాల్గొంటూ ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువులు బాగుంటాయి, మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వారం మానసిక ధైర్యం చాలా బాగుంటుంది. మీది చూసి రమ్మంటే కొట్టి వచ్చేటువంటి పరిస్థితి, బంధువులు స్నేహితులు రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళ సపోర్టు మీకు మానసిక ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ వారం నలుగురికి సహాయం చేయడంలో మీరు చాలా ముందు ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు, ఆభరణాలు కొనడానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుంటుంది. సంతానం విషయంలో మీకు ఈ వారం మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. పిల్లల చదువు కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి. విదేశాలకు వెళ్ళటం, విదేశీ చదువుల కోసం మొగ్గు చూపటం, అక్కడ కాలేజీల్లో అప్లై చేయటం, సీటు రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలతో చాలా ముందుకెళ్తారు. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా హ్యాపీగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుడు తీరే మార్గాలు ఆలోచిస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి బంధాన్ని కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ప్రేమతో ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. ప్రేమికులకు ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా ఈ వారాన్ని మనం చెప్పాలి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం చాలా బాగుంది. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగస్తులు చాలా కష్టపడాలి. ఎంత కష్టపడ్డా తగిన పేరు రాకపోవటం చికాకు కలిగిస్తుంది. పెద్దల సహకారం లేకపోవటం ఉద్యోగాన్ని మానేద్దామన్న ఆలోచనలు కలుగుతాయి. కానీ అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకూలమైన పరిస్థితిలో మాత్రమే ఏదైనా చేయాలి. ఇది ప్రతికూల పరిస్థితి. ఇంటర్వ్యూలో అంతగా సక్సెస్ అవ్వదు. వీసాలు మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే అంత ఈజీగా రాదు. కాస్త వెయిట్ చేయాల్సిన పరిస్థితి కుంభరాశి వాళ్ళకి కనిపిస్తా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. నలుగురితో శభాష్ అనిపించుకుంటారు. ధన ఆదాయం బాగుండడం వల్ల కుటుంబంలో సంతోషాన్ని బాగా కలిగి ఉంటారు. ఖర్చులు మీకు బాగా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కుంభరాశి వాళ్ళకి శని అధిపతి ఆంజనేయ స్వామి కానీ శివాలయంలో కానీ మీకు నవగ్రహాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి శనికి పూజ చేసుకుని ఇంద్రనీలం రాయిని మధ్యవేలికి మగవాళ్ళు కుడి చేతికి, ఆడవాళ్ళు ఎడమ చేతి ధరించడం, శ్రీమంతాన్ని 19 సార్లు చదవడం ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టాన్ని ఇచ్చేటువంటి వాడు శుక్రుడికి శని చాలా మంచి స్నేహితులు. వీరిద్దరు కలిస్తే రాజయోగం తప్పదు.
అటువంటి శుక్రుడు మీకు విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇవ్వడమే కాదు, గొప్ప అదృష్టాన్ని, తండ్రి స్థానాన్ని, తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిని గొప్పగా చేస్తున్నాడు. ఈ భూమి మీద ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అదృష్టం, దురదృష్టం అనేది రెండు ఉంటుంది. అదృష్టం అంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి, దురదృష్టం అంటే చాలా పాపాలు చేసి ఉండాలి అనేది మాత్రం నిర్ణయించడం జరిగింది. కర్మభూమి ఇది. కర్మ సిద్ధాంతాలతో ఉండే భారతదేశంలో ఏ తప్పు చేసినా దానికి మరో చేత్తో అనుభవించాల్సిందే. తప్పుని చేసేసి దానికోసం ఎన్ని పరిణామాలు చేసి ఎంత తపస్సు చేసినా వేస్ట్. భగవంతుని దర్శించడం వల్ల, పూజించడం వల్ల ఆ వేడి కాస్త తగ్గుతుందే కానీ వేరే ఇబ్బంది ఏం లేదు. ఫలితం మాత్రం ఖచ్చితంగా అనుభవించాలి. అటువంటి అదృష్టం అనేది ఎప్పుడైతే మీకు రావాలి అంటే మరక ఓపెల్ అనే వజ్రంతో సమానమైన రాయిని మీ యొక్క చూపుడు పెరిగి ధరించాలి. శుక్రవారం దాన్ని లక్ష్మీ అమ్మవారి గుళ్ళో పూజలో పెట్టి ధరించి 20 సార్లు నేను చెప్పిన మంత్రాన్ని చదవండి. 3 క్యారెట్ల బరువు సిల్వర్ మేకింగ్ ఛార్జీ, పూజ సర్టిఫికెట్ తో సహా ఇంద్రనీలం కానివ్వండి, ఓపెల్ రాయి కానివ్వండి, మీ జాతకంలో 50 పేజీల రెడీ చేసి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు చదివి వినిపించి దశ ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, లగ్నం ఏమిటి అన్ని చర్చించి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్యకి దాంట్లో నుంచి పరిష్కారం కనుక్కొని అయ్యా మీరు ఇలా చేయండి మీకు కలిసి వస్తుందని చెప్పడం మా డ్యూటీ. మీరందరూ కూడా జాతకం చేసుకోండి, రికార్డు చెప్తాను చేసుకోండి, 50 పేజీలు పంపిస్తాను ప్రింట్ తీసి పెట్టుకోండి, పరిహారాలు చెప్తాను చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ గా మీకు చెప్పేటువంటి పరిహారాల వల్ల మీకు అన్ని శుభాలు జరుగుతాయి. thesimple.astrologer.com అనే ఛానల్ని మాత్రం బంధువులకి, స్నేహితులకు చెప్పకపోవడం మీ తప్పు. దీన్ని సబ్స్క్రైబ్ చేయకపోవడం కూడా తప్పే అని చెప్పి తెలియజేస్తున్నాను. జాతకంలో మిమ్మల్ని కలుస్తాను, మాట్లాడతాను. నమస్కారం. గోపాలయ్య.